ఒకసారి ప్రజా వాయిస్లో సిరా చుక్క చూద్దాం. ప్రజా వాయిస్లో మొదటిగా సిరా చుక్క. గాదె ఇన్నయ్య నేరం ఏం చేశాడు? తుపాకీ పట్టలే, డబ్బు దోచలే, ఒక్కటే చేశాడు. ప్రజల తరపున ప్రశ్నించాడు. అదే నేరమైందా? అదే నేరమైందా? అమ్మల కన్నీళ్లు చూసి నోరు విప్పినందుక, యువత భవిష్యత్తు కోసం గొంతెత్తినందుక. స్టేషన్ మెట్లెక్కాడు, నేరస్తుడిలా కాదు, నిజం మోసుకెళ్లిన బాధ్యత గల మనిషిలా. గాదె ఇన్నయ్య అరెస్టు ఒక వ్యక్తిని కాదు, ప్రశ్నించే సమాజాన్ని అరెస్టు చేసినట్లే. ఈ రోజు ఇన్నయ్య, రేపు ఇంకెవరు? ప్రశ్నిస్తే అరెస్ట్ అయితే ఈ దేశానికి భవిష్యత్తు ఎక్కడ అంటూ కనకామామిడి సన్ని కన్నీళ్లతో రాసిండు. వాస్తవంగా సరే, ఇప్పుడు ఆయనను విచారించడం ఎట్లుండాలి? మీరు ఇది చేస్తున్నారు, మీరు మావోయిజాన్ని వ్యాప్తి చెందుతున్నారు, మీరు దేశానికి దేశ ద్రోహులుగా మిగిలిపోతున్నారని ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి మీరు ఇది మారండి, మీరు చూసుకోండి అని ఒక చెప్పాల్సిన ఆవశ్యకత ఉండదు. కానీ సడన్గా మీరు అటాక్ చేసేసి జైలుకు పంపించారు. అది తెలంగాణ సమాజం పైన కొంచెం తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. వాస్తవం రాజకీయ నాయకులను ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందని చూపించుకోవడానికి ఇది ఒక విధానం. ఒకసారి ప్రజా వాయిస్లో సిరా చుక్క చూద్దాం. ప్రజా వాయిస్లో మొదటిగా సిరా చుక్క. గాదె ఇన్నయ్య నేరం ఏం చేశాడు? తుపాకీ పట్టలే, డబ్బు దోచలే, ఒక్కటే చేశాడు. ప్రజల తరపున ప్రశ్నించాడు. అదే నేరమైందా? అదే నేరమైందా? అమ్మల కన్నీళ్లు చూసి నోరు విప్పినందుక, యువత భవిష్యత్తు కోసం గొంతెత్తినందుక. స్టేషన్ మెట్లెక్కాడు, నేరస్తుడిలా కాదు, నిజం మోసుకెళ్లిన బాధ్యత గల మనిషిలా. గాదె ఇన్నయ్య అరెస్టు ఒక వ్యక్తిని కాదు, ప్రశ్నించే సమాజాన్ని అరెస్టు చేసినట్లే. ఈ రోజు ఇన్నయ్య, రేపు ఇంకెవరు? ప్రశ్నిస్తే అరెస్ట్ అయితే ఈ దేశానికి భవిష్యత్తు ఎక్కడ అంటూ కనకామామిడి సన్ని కన్నీళ్లతో రాసిండు. వాస్తవంగా సరే, ఇప్పుడు ఆయనను విచారించడం ఎట్లుండాలి? మీరు ఇది చేస్తున్నారు, మీరు మావోయిజాన్ని వ్యాప్తి చెందుతున్నారు, మీరు దేశానికి దేశ ద్రోహులుగా మిగిలిపోతున్నారని ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి మీరు ఇది మారండి, మీరు చూసుకోండి అని ఒక చెప్పాల్సిన ఆవశ్యకత ఉండదు. కానీ సడన్గా మీరు అటాక్ చేసేసి జైలుకు పంపించారు. అది తెలంగాణ సమాజం పైన కొంచెం తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. వాస్తవం రాజకీయ నాయకులను ప్రశ్నిస్తే ఇదే గతి పడుతుందని చూపించుకోవడానికి ఇది ఒక విధానం.